జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎవడైనా కూడా మన దేశాన్ని వ్యతిరేకించినోడు మళ్ళీ మన దేశాన్ని దేబ్రిస్తా మళ్ళీ మన కాడికి వస్తే ఎట్లుంటుంది, భలే మజా వస్తుంది. అటువంటి న్యూస్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చిన. మాల్దీవులు హిందూ మహాసముద్రంలోని ఒక చిన్న ద్వీపాల సముదాయం. ఇక్కడ జనాభా 6 లక్షల వరకు ఉంటారు. అయితే ఈ మాల్దీవులు హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఉండాలి. ఆఫ్రికా నుండి అలాగే ఆగ్నేయ ఆసియాకు మధ్యన ఉండడంతో ఈ మాల్దీవులకు తిరుగులేని ప్రాముఖ్యత అయితే ఏర్పడింది. ఈ ప్రాముఖ్యత దృష్ట్యానే మన భారతదేశం మొదటి నుండి ఈ మాల్దీవుల దేశానికి సహాయ సహకారాలు అందిస్తా వస్తుంది. ఇక ఈ మాల్దీవులకు దగ్గరగా ఉన్న చెప్పుకోదగ్గ పెద్ద దేశం కూడా మన భారతదేశమే కావడంతో మాల్దీవులు దాదాపుగా మన దేశం మీదనే ఆధారపడింది. మాల్దీవుల దేశానికి ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే పర్యాటకం మాత్రమే, అంటే ఇది టూరిజం. దీంతో మాల్దీవుల దేశానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, వరి, గోధుమలు, ఇతర ఆహార పంటలను భారతదేశమే మాల్దీవులకు ఎగుమతులు చేస్తూ ఉంది. ఇక వైద్య సదుపాయాల విషయంలో 100% మాల్దీవులు మొదటి నుంచి భారత్ మీదనే ఆధారపడింది. మాల్దీవుల ప్రజలు ఉపయోగించే మెడిసిన్స్ అన్నీ కూడా భారత్లో తయారు చేసినట్టే. మాల్దీవుల దేశం అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉందని చెప్పి మనం ముందే చెప్పుకున్నాం కదా. ఇక చైనా విషయానికి వద్దాం. హిందూ మహాసముద్రంలో పట్టు సాధించడానికి చైనా ప్రయత్నిస్తానే ఉండాలి. ఈ హిందూ మహాసముద్రంలో భారతం వెనకనెట్టి తాను ఆధిపత్యం చెలాయించాలన్న ఉద్దేశం చైనాది. దీంతో ఎలాగైనా కూడా మాల్దీవుల దేశాన్ని భారత్ నుండి లాక్కోవాలని చెప్పేసి చైనా విశ్వ ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే భారత్ వ్యతిరేక అయినటువంటి మొహమ్మద్ మిర్జును చైనా తన వైపుకు మలుచుకునేది. ఇక మొహమ్మద్ మిర్జు ఇండియా అవుట్ అనే నినాదాన్ని ప్రారంభించాడు. అంతేకాకుండా భారత్లో ఉన్నటువంటి హిందువులు ముస్లింలను ఊచకోతకు వస్తున్నారని, భారత ప్రధాని మోడీ ముస్లింలను చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నాడని చెప్పేసి, ముస్లింలు పూర్తిగా అభద్రతా భావంలో ఉన్నారని చెప్పి భారతదేశం ముస్లిం వ్యతిరేక దేశమని మాల్దీవుల ప్రజలను మొహమ్మద్ మిర్జు అయితే నమ్మించినాడు. కనీసం చెప్పేవాడంటే అన్నం తినలా, వినేవాళ్ళైనా అన్నం తినలా. ఒకవేళ నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మత సామరస్యం పాటించిన వాళ్ళు అయితే ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పుడు ముస్లిం జనాభా ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఇది ఎవరికైనా కానీ ఈ ప్రశ్న ఎవరైనా కూడా దీనికి సమాధానం చెప్పొచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు సెక్యులర్ అవతారం ఎత్తితే క్రిస్టియన్లుగానే ఉన్నారు, ముస్లింలుగానే ఉన్నారు. కానీ హిందువులు మాత్రం సెక్యులర్ అవతారం ఎత్తి అందరూ దేవుళ్ళు సమానమే, అన్ని మతాలు సమానమే అంటున్నారు. దానివల్ల ఒకవైపు వీళ్ళ జనాభా శాతం తగ్గిపోతూ ఉండాలి, మిగతా మతాల వల్ల జనాభా సంఖ్య అయితే క్రమేపీ పెరుగుతూనే ఉండాలి. ఏ రాష్ట్రంలో హిందువుల వలన ముస్లింలు అయితే ఇబ్బందులు పడుతున్నారు, ముస్లింలు ఆడ జీవించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఏదన్నా ఉంటే చెప్పండి. అదే కేరళ తీసుకోండి, పశ్చిమ బెంగాల్ తీసుకోండి, అంతెందుకు జమ్మూ కాశ్మీర్ తీసుకోండి. ఇంతకుముందు కూడా చెప్పా, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీర్ పండిట్లను ఊచకోత కోసి ఆ ఉన్న హిందువులను ఏంటంటే పొట్ట చేత పట్టుకొని దేశం మీద పారిపెట్టేట్టు చేసినారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. దీని గురించి మాట్లాడాలి కదా, దీని గురించి మాట్లాడచ్చు కదా. ఇలాంటి వాటి గురించి మాట్లాడరు. ఎక్కడ దాడులు జరిగాయి అంటే మొత్తం దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రోపగండాని క్రియేట్ చేసి హిందువుల్ని ప్రపంచంలో ఏకాకులను చేయాలా, వీళ్ళను ఈ హిందూ సమాజాన్ని అనాథలుగా నిలబెట్టాలా. భారతదేశంలో ఉండదయ్యా మాకు చోటు, అయిపోయి ఇక్కడ అయిపోతుంది. ఒకవేళ హిందువులు మైనార్టీలుగా మారిపోతారు భారతదేశంలో, ఇంకా ఏ దేశంలోకి మనల్ని ఆహ్వానించరు కదా. అంటే సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో కూడా తెలియనటువంటి సనాతన ధర్మంలో పుట్టినట్టు నువ్వు నీ ధర్మాన్ని కాపాడుకోలేక దీన్ని ఇక్కడ ఎవరికో వదిలేసి నువ్వు ఏదో దేశానికి పోయి బ్రతుకుతానంటే, అంటే చెప్పాలంటే నువ్వు ఒక నమ్మక ద్రోహివి, నువ్వు ఒక దుర్మార్గుడివి. ఇప్పుడు కన్న తల్లిదండ్రులను పెళ్ళాంబెడ్లను కాపాడుకోలేకపోతే ఎట్లా ఉంటుంది? అట్లాగే నీ దేశాన్ని, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోలేక ఇక్కడి నుంచి వదిలేసి నా గోసి ఎగబట్టుకొని నేను ఇంకో దేశం పోయి బతుకుతానంటే ఏ దేశం ఆహ్వానిస్తుంది? అంటే ఒక నమ్మక ద్రోహిని, ఒక బాధ్యత లేని వాడిని ఏ దేశం నీ నక్కురు చేర్చుకుంటుంది? నీలాంటి నీచుణ్ణి ఆలోచించుకోవాలి ఒకసారి మనం కూడా. అయితే ఈ విషయంలో మహమ్మద్ మిర్జుకు చైనా అలాగే పాకిస్తాన్లు రెండు కూడా సాయం చేసినాయి. ఫైనల్గా మహమ్మద్ మిర్జు మాల్దీవుల అధ్యక్షుడైపోయినాడు. చూడండి, అబద్ధ ప్రచారంతో. ఇక అప్పటి నుండి భారత్ను వ్యతిరేకిస్తూ చైనాకు దగ్గరవడం ప్రారంభించినాడు. భారత్ నుండి ఆహార ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు, మందులు, ఈ దిగుమతులన్నింటినీ కూడా ఆపేసి ఆయా ఉత్పత్తులను చైనా నుండి దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. అసలు విషయానికి వస్తా, చూడండి వీటికి ఎట్లా ఉంటుందో. అయితే ఇక్కడే చైనా తన దుర్బుద్ధిని అయితే చూపించింది. మామూలుగా అమ్మే రేటు కన్నా అధిక ధరలను ఆయా ఉత్పత్తులను మాల్దీవులకైతే విక్రయించడం ప్రారంభించింది. తోలుదేరింది కదా, బాగా సమ్మగా
దీంతో మాల్దీవుల్లో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయినాయి. అందరూ భారత్ ఉన్నట్టే ఉంటారా నీతిగా నిజాయితీగా చేయడానికి? దానికి తోడు భారతీయులు మాల్దీవుల దేశాన్ని బాయ్కాట్ చేయడంతో, అంటే ఇష్ట ప్రకారం మాట్లాడితే బాయ్కాట్ చేయకుండా నెత్తిన పెట్టుకుని ఊరేగుతారా? పోలేరమ్మను పెట్టుకుని ఊరేగినట్ట బాయ్కాట్ చేయడంతో మాల్దీవుల ఆదాయ వనరు అయినటువంటి పర్యాటకం పూర్తిగా దెబ్బతినిపోయింది. దీంతో మాల్దీవుల్లో ద్రవ్యోల్బణం రెట్టింపు అయిపోయింది. ఒక పక్క ఆదాయం లేకపోగా మరో పక్క ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మహమ్మద్ మిర్జు రాజీనామా చేయాలని చెప్పేసి మాల్దీవుల ప్రజల నుండి పెద్ద ఎత్తున అయితే డిమాండ్లు అయితే ప్రారంభమైనాయి. ఇంకా మాల్దీవుల ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. ఇక మహమ్మద్ మిర్జు మరలా దేహీ అంట భారత్ దగ్గరకు వచ్చినాడు. చూసారా? ఇదే నేను చెప్పేది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఇటాటి నీతిమాలినోళ్లే ఇటాటోళ్లే. ఇక ఆహార ఉత్పత్తులు, మందులు, నిత్యావసర వస్తువులను చైనా నుండి కొనుగోలు చేయకుండా తిరిగి భారత్ నుండే కొనుగోలు చేయడం ప్రారంభించాడు. మనోళ్ళు కూడా అట్టే తయారైనారు. ఎవడైనా కూడా ఒక్కసారి తోక జాడిచ్చే తోక కాదు తలకాడికి వెయ్యాలా. ఎందుకంటే అది పాము లాంటి వాళ్ళు. పావుని ఎవరైనా కానీ తల మీద కొడతారు కానీ ఎవరైనా తోక మీద కొడతారా? ఇదే తెలివి తక్కువ చేటాలంటే. అలాగే ఇంతకు ముందులా మాల్దీవులకు డిస్కౌంట్ ఇవ్వాలని, అంటే ఏంది డిస్కౌంట్ ఎందుకు, నోటుకు వచ్చేట్టు మాట్లాడారని ప్రపంచవ్యాప్తంగా హిందువులను దోషులను చేశారని. ఇట్లాంటిదే ఆ వంశ పారంపర్యమే ఎండేది 54 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ వంశ పారంపర్యమే. అందుకు కదా నడి పార్లమెంట్లో జరుగుకున్న హిందువులను వీళ్ళంతా హింసావాదులు అన్నట్టు వీళ్ళ హింస, ద్వేషం, అసూయతో బతుకుతూ ఉంటారు, వీళ్ళు రగిలిపోతూ ఉంటారని చెప్పి అందుకే కదా ఈయన మాట్లాడటము. ఆ వంశ పారంపర్యమే ఇదంతా కూడా. అట్నే చెప్పినా కదా మాల్దీవులకు డిస్కౌంట్ ఇవ్వాలని ఏడుకున్నాడు మళ్ళా భారత్ను. అలాగే ఇంతకు ముందులా మాల్దీవులకు ఆర్థిక సాయం చేయాలని భారత్ను ఇప్పుడు కోరుతా ఉన్నాడు. చూడండి, సిగ్గన్నా ఉండవలేదంటారా స్వామి? అదో బతుకంటారు, అది బతుకంటారు దాన్ని. అంతేకాకుండా మాల్దీవులపై భారతీయులకు ఉన్న కోపాన్ని తగ్గించేందుకు భారత్లోని అన్ని పెద్ద నగరాలలో వీ సపోర్ట్ ఇండియా, వీ లవ్ ఇండియా అంట పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి మన దేశంలోని నగరాల్లో ఊరేగింపులు చేయనున్నారంట. ఎట్టనా చూడు, ఇనేదానికి నాకే సిగ్గేచ్చాంది. ఇంత నీతిమాలిన బతుకులు ఎట్టబొత్తారో. అంతేకాకుండా ఈ ఊరేగింపులు ఏ రాష్ట్రంలోనైతే చేస్తారో ఆ రాష్ట్రంలో సెలబ్రిటీలను అలాగే రాజకీయ నాయకులను కూడా ఆయా ఊరేగింపులకు ఆహ్వానిస్తారంట. అంటే డబ్బులు ఇచ్చేపోయేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారో, బుద్ధి గడ్డి తినేవాళ్ళు, నీతిమాల రాజకీయ నాయకులు కూడా ఎవరో ఒకరు ఉంటారో. ఎవరో ఈ యూపీఏ కూటమి ఉన్నది కదా, కాంగ్రెస్ దాని తాకు పార్టీల వాళ్ళ ఇటోళ్ళు పోతారు సిగ్గుచరం లేకుండా. ఎందుకంటే వీళ్ళు వాళ్ళంతా ఒకటే జీన్స్ కదా, దానివల్ల. అంతేకాకుండా మొన్న T20 వరల్డ్ కప్ సాధించిన మన క్రికెట్ జట్టును మాల్దీవులకు ప్రత్యేకంగా ఆహ్వానించి వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి అక్కడ కూర్చోబెట్టి ఘన సన్మానం చేస్తారంట. ఈ కార్యక్రమాలన్నీ చేయడం కోసం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మిర్జు మళ్ళీ భారత ప్రభుత్వాన్ని దేబరిస్తా ఉన్నాడు. అది ఈ ఒక్కసారి క్షమించండి అంటూ మోడీ ప్రభుత్వాన్ని ఏడుకుంటున్నాడు. అయితే ఇక ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలా. అదే ఆ విషయమా? ఏం చెప్పాలి ఇట్లాంటి వాళ్ళ గురించి? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే అలా లైక్ చేయడంతో పాటు ఇటువంటి విలువైన సమాచారాన్ని వీలైనంత మందికి మిత్రులకు, అలాగే మనం ఉన్నటువంటి ఫేస్బుక్ గ్రూపులు, వాట్సాప్ గ్రూపుల్లో మీకు వీలైనంత మందికి షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అలాగే దయచేసి మిత్రులు ఎవరైనా కూడా మన దేశాన్ని ప్రేమించే వాళ్ళు, మీలాంటి జాతీయవాదులు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయ ఉంచి నేను మళ్ళీ కోరుతా ఉన్నా. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.